శిఖండి. ఈ పేరు వినగానే మనకు సినిమాల ప్రభావంతో స్త్రీ లక్షణాలు గల ఓ పురుషుడు గుర్తొస్తాడు. కానీ నిజానికి శిఖండి స్త్రీగా జన్మించిన తర్వాత పురుషుడిగా మారాడు. అంతేకాదు, ఒక యుద్ధ వీరుడు, మహారథి, ఒక అక్షౌహిణి సైన్యానికి నాయకుడు. అలాంటి శిఖండి భీష్ముని ఎలా పడగొట్టాడో తెలుసుకుందాం పదండి. బ్రహ్మచర్య దీక్షతో జీవితాన్ని త్యాగం చేసిన మహావీరుడు భీష్ముడు తన తమ్ముడు విచిత్రవీర్యుని వివాహం కోసం కాశీ రాజ్య స్వయంవరం నుంచి అంబాలికలను బలవంతంగా తీసుకువస్తాడు. అంబ తన ప్రేమను చెప్పి సాల్వుని వద్దకు వెళ్ళినా అతను తిరస్కరిస్తాడు. అంబకు రెండు వైపులా దారులు మూసుకుపోయాయి. భీష్మునిపై పగతో అంబ తపస్సు చేద్దామని అనుకుంటుంది. ఆమెకు న్యాయం చేయడానికి పరశురాముడు భీష్మునితో 21 రోజులు యుద్ధం చేస్తాడు. కానీ గంగాదేవి ఆ యుద్ధం ఆపుతుంది. అంబ ఆశ మాత్రం చావదు. అంబ తపస్సుకు మెచ్చిన శివుడు ఈ విధంగా చెబుతాడు: నీవు పాంచాల దేశంలో స్త్రీగా జన్మిస్తావు, పురుషుడిగా మారి భీష్ముని వధిస్తావు. ఆ మాటలు విన్న అంబ అదే చోట అగ్నిలో ఆహుతి అవుతుంది. ద్రుపద మహారాజు ఇంట జన్మించిన ఆ బాలికే శిఖండి. స్త్రీగా పుట్టిన శివుని వరం కారణంగా కుమారుడిగా పెంచబడుతుంది. ద్రోణాచార్యుని వద్ద అస్త్ర విద్యలో అగ్రగణ్యురాలవుతుంది. వివాహం జరగటంతో నిజం బయటపడుతుంది. మామగారు హేమవర్మ ఆగ్రహించి పాంచాలపై యుద్ధం ప్రకటిస్తాడు. తన వల్ల యుద్ధం రావటం చూసి శిఖండి అరణ్యానికి వెళ్తుంది. ఎవరూ వెళ్ళడానికి సాహసం చేయని ఆ ప్రాంతంలో స్థూలకర్ణుడు అనే యక్షుడు నివసిస్తుంటాడు. ఆ యక్షుడు శిఖండితో, కుమారి, ప్రాణాలపై ఆశ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. శిఖండి తన జన్మ రహస్యం చెబుతుంది. యక్షుడు కరుణతో అంటాడు: నా పురుషత్వాన్ని నీకు ఇస్తాను. నీవు 10 రోజులు మగాడిగా ఉండి తిరిగి నాకు ఇవ్వాలి అని చెబుతాడు. కానీ దైవ సంకల్పంతో అద్భుతం జరుగుతుంది. శిఖండి శాశ్వతంగా పురుషుడిగా మారతాడు. కుబేరుడు వచ్చి విషయం తెలుసుకుని స్థూలకర్ణుణ్ణి శపిస్తాడు, నీవు స్త్రీగానే ఉండాలని. కానీ శాప విమోచనం కూడా చెబుతాడు. శిఖండి బ్రతికున్నంత కాలం పురుషుడిగానే ఉంటాడు. శిఖండి మరణం తర్వాత మళ్ళీ నీ పురుషత్వం నీకు వస్తుందని. కురుక్షేత్ర యుద్ధ భూమి ముందు నిలిచిన శిఖండి ఎదురుగా మహావీరుడు భీష్ముడు. శిఖండి మొదట స్త్రీగా జన్మించాడు కాబట్టి అతనిపై భీష్ముడు యుద్ధం చేయడు. కానీ శిఖండి మరియు అర్జునుడు బాణ వర్షం కురిపిస్తారు. అంబ ప్రతిజ్ఞ, శివుని వరం, యక్షుడి త్యాగం అన్నీ కలిసి భీష్ముని అంపశయ్యపై పడేస్తాయి. శిఖండి భీష్మ వధకు ఒక కారణమే కాదు, దైవ సంకల్పానికి ఓ సాధనం.